రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. లైట్ ప్రాపర్టీస్ ఏంటి? లైట్ కెన్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ వే. ఆల్వేస్ ద లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్ వే. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే లైట్ ఏదైనా ఒక సర్ఫేస్ పైన పడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది సెకండ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ గురించి మన లెసన్లో ఉంది. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఓకే, అర్థమైపోయింది. వెన్ ద లైట్ ఫాల్ ఆన్ ఏ సర్ఫేస్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ మీడియం. దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అయితే రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది? రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు అది ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి చూద్దాం ఒకసారి. వెన్ ద లైట్ రే ఫాల్ ఆన్ ఏ సర్ఫేస్ ఎట్ దిస్ పాయింట్, ఇది ఒక సర్ఫేస్ అనుకుంటే ఈ సర్ఫేస్ పైన ఒక లైట్ రే ఈ పాయింట్ దగ్గర ఫాల్ అయింది, ఇన్సిడెంట్ అయింది ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ అగైన్ ఇన్ టు ద సేమ్ మీడియం. సో ఎలా వెళ్ళాలి? ఇట్లా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, లైక్ దిస్. సో మెనీ వేస్ ఆర్ దేర్. టు అవాయిడ్ ఆల్ దీస్ కన్ఫ్యూజన్స్ వీ హ్యావ్ సమ్ రూల్స్, సమ్ లాస్ ఆర్ దేర్. అవే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. చూద్దాం ఒకసారి. వెన్ ద లైట్ fall on a surface, incident on a surface at this point, okay, the incident angle should be equals to reflected angle. అసలు ఇన్సిడెంట్ యాంగిల్ ఏంటి, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఏంటి చూద్దాం. ఏ పాయింట్ దగ్గర అయితే ఇన్సిడెంట్ అయిందో సర్ఫేస్ పైన అదే పాయింట్ దగ్గర ఒక నార్మల్ని గీయాలి. డ్రా ద నార్మల్ ఎట్ దట్ పాయింట్ ఆన్ ద సర్ఫేస్. ఈ నార్మల్తో, నార్మల్ ఈజ్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్ లైన్ టు ద సర్ఫేస్ ఎట్ దట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఆ సర్ఫేస్కి ఒక నార్మల్ లైన్ గీస్తే ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అదే నార్మల్ అవుతుంది. సో ఈ నార్మల్తో ఇన్సిడెంట్ అయిన లైట్ రే ఎంత యాంగిల్ చేస్తుందో దట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సిడెంట్ యాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఐ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. సో ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఐ. సో రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటే ఇదే నార్మల్తో అదే పాయింట్ నుంచి వెనక్కి రావాలి. వెనక్కి వచ్చేటప్పుడు సేమ్ అంతే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయిందో అదే పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం స్ట్రైట్ లైన్లోనే వెళ్ళాలి. అది కూడా ఇన్సిడెంట్ రే నార్మల్తో చేసే యాంగిల్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటాము. రిఫ్లెక్టెడ్ రే కూడా అదే నార్మల్తో అంతే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అవ్వాలి. ద రిఫ్లెక్టెడ్ రే షుడ్ మేక్ ద సేమ్ యాంగిల్ విత్ ద నార్మల్. సో హియర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ద సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంటంటే ఈ మూడు ఉన్నాయి కదా, ఇన్సిడెంట్ రే, నార్మల్ లైన్, రిఫ్లెక్టెడ్ రే. దీస్ త్రీ షుడ్ బి ఇన్ వన్ ప్లేన్. ఈ మూడు ఒకటే ప్లేన్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి కదా, ఇదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఇన్సిడెంట్ రే, మధ్యలోది నార్మల్ అనుకుంటే, ఇది రిఫ్లెక్టెడ్ రే అనుకుంటే, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉండాలి. ఒక ప్లేట్ పైన ఉన్నట్టుగా ఉండాలి, ఒక స్లేట్ పైన ఉన్నట్టుగా ఉండాలి.